వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగుందండి మనస్ఫూర్తి కోరుకుని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను గ్రీన్ చిల్లీ రోస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. 1 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్కి అయితే మన చిన్న చిన్న పీస్లో కట్ చేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలండి. వాసన అయితే మన పిల్లలు చికెన్ అయితే ఎప్పుడు తినరు. అందుకోసం కొద్దిగా వెనిగర్ వేసుకుని చాలా మంచిగా శుభ్రం చేసుకున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇక్కడైతే నేను కట్ వేసుకొని కొంచెం పేస్ట్ పట్టుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మనకు గ్రీన్ చిల్లీ ఒక 10 యాడ్ చేసుకుని ఇలా పేస్ట్ పట్టుకోవాలండి. దీంట్లో అయితే వాటర్ కొద్ది కూడా ఎగదు. ఒత్తే గ్రీన్ పేస్ట్ వేసుకునేప్పుడు ఈ చికెన్కి అయితే గ్రేవీ మంచిగా అంటకాలండి. ఇలా అంటకాలంటే బాగా మంచిగా కలుపుకునేక ఒక 10 నిమిషాలు మనం ఫ్రీజ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే చాలా మంచిగా మన చికెన్ ముక్కలకు బాగా మసాలానే అంటుకుంటాయి. దీంట్లో అయితే రెడ్ చిల్లీ కొంచెం కూడా ఎగుదండి. ఉత్త గ్రీన్ చిల్లీ అయితేనే మనం ఈరోజు టోస్ట్ చేయబోతాం. చాలా బాగుంటాయండి. దీంట్లో కొద్ది కూడా వాటర్ వేయకుండా ఇక్కడ సిమ్లో మనం కుక్ చేసుకోవాలండి. ఎంత సిమ్లో మనం కుక్ చేసుకున్నది అంత మంచిగా వస్తుందండి చికెన్ గ్రేవీ అనేది. మనం గ్యాస్ హైలో పెడితే మన చికెన్ అనేది అడుగు మాడిపోతుంది. దీంట్లో కూడా వాటర్ వేయాలండి. ఉత్త కట్టు మన చికెన్ వాటర్తోనే ఇవి బాగా మంచిగా కుక్ అయిపోతాయి. బాగా కుక్ అయిపోయినండి చికెన్ అనేది. పైనుంచి నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. 1 కప్పు ఆయిల్ వేసుకున్నాక మంచిగా ఇవి కలుపుకోవాలండి. చికెన్ అనేది మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత బాగా మనం గ్రేవీ పెట్టుకోవచ్చు. రైస్లో అయితే కొంచెం మనకు చికెన్ అంటే చాలా బాగుంటుంది అండి. చపాతీలోకి అయితే కొంచెం చట్నీ మాదిరి అయితే పెట్టుకోవచ్చండి. ఈ చికెన్ గ్రేవీ అనేది చాలా మంచిగా టేస్ట్ ఉంటుందండి. చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. మనము ఇక్కడ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి చాలా మంచిగా ఉంటుందండి. రెడ్ చిల్లీ అయితే మన పిల్లలు ఎక్కువ తినరండి. వాళ్ళు కూడా తిని చాలా బోరు కొట్టింటుంది. అందుకోసం ఈరోజు స్పెషల్ చేసినానండి. ఇది రైస్లో, చపాతీలో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ ఎన్నాళ్ళు పెట్టుకుని మనకు నిల్లు ఉంటుందండి. ఒక 4 రోజులు కూడా నిల్లు ఉంటాయి. ఏం చెడిపోతే ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.